ఆది కాండము 30 రాహేలు తన యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను సచ్చేదనెను. లేఖన భాగం నుంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోక తండ్రి, మా దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న దేవా. అయా ఉదయకాల సమయంలో ప్రభా ఈ యొక్క సిస్టర్స్ కోడ్ ద్వారా మాతో ఏం మాట్లాడాలి ప్రభా మాకు బయలుపరిచయమని ప్రార్థిస్తున్నా తండ్రి. బయలుపరిచే దాన్ని బట్టి కూడా వందనాలు తండ్రి. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రతి ఏ గీతలేని నాకు ప్రభా అతి ఏ యోగ్యత లేని దాన్ని తండ్రి, మాట్లాడడానికి కూడా అర్హత లేని దాన్ని అటు రీతిగా తండ్రి ఈ వాక్యాలను బయలుపరచుండగా మీరే సహాయాన్ని అనుగ్రహించండి. నా యొక్క సొంత మాటలు కాదు కానీ ప్రభా నీకు పరలోకం నుంచి ప్రభా నీ యొక్క మాటలను నాకు అనుగ్రహించి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నదండి. ఇంకెవరైతే ప్రభా నీ యొక్క కుడికి రాలేకపోతున్నారు ప్రభా వారందరినీ కూడా త్వరపడి రావడానికి కూడా కృప చూపండి. ఎవరైతే మార్గంలో ఉంటున్నారో వారందరినీ కూడా ప్రభా క్షేమంగా నీ యొక్క సన్నిధానికి నడిపించమని ప్రార్థిస్తున్నదండి. సహాయం దయచేయండి. కింద నాతో ప్రభా ఏం మాటలు తండ్రి వీళ్ళకి బయలుపరచాలి ప్రభా ఈ యొక్క మాటలు నా నోటి ఉంచి మీరే మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆది కాండము 30 మనం ఈరోజు ఎవరి గురించి తెలుసుకుందామంటే రాహేలు తెలుసు కదక్క. రాహేలు గురించి, రాహేలు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నదో మనం ఈరోజు తెలుసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. రాహేలు తన యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను సచ్చేదనెను. ఏం చేస్తుందంట వాళ్ళ సచ్చేదను. దీంట్లో మనకి ఏంటంటే అసూయ అంటే ఇప్పుడు వాళ్ళ అక్కకి పిల్లలు ఉన్నారు, వాళ్ళ అక్కకి పిల్లలు ఉండటం వల్ల దీనికి లేరు. అందుకోసం ఏం చేస్తుంది, అసూయ పడుతుంది అన్నమాట. అసూయ పడటం వల్ల ఏంటి, వాళ్ళ అక్కకేమో పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు లేరని ఎంతో ఎలాంటిదంటే ఎంతో అందమైనది, మంచిది. రాహేలు ఎంతో అందమైన మంచిది అయినప్పటికీ ఆ స్వభావం ఎలా ఉంటుంది, అసూయ అంటే మన క్రైస్తవ బిడ్డలకు అసూయ ఉంటాయా? ఉండకూడదు. బయట లోకంలో ఉన్న వాళ్ళకి, అన్యులకి, దేవుని ఎరగని వారికి అయితే అలాంటి స్వభావం కలిగి ఉంటారు. ఎలాంటి స్వభావం, అసూయ. అయితే అలాగే రాహేలు కూడా వాళ్ళ అక్కకేమో పిల్లలు ఉన్నారు, నాకేమో పిల్లలు లేరని చెప్పేసి అసూయ పడతా ఉంది. మనం కూడా చూడండి, ఎవరన్నా మనకంటే బాగా మందిరంలాగా అట్లా ఆత్మీయంగా ఎదుగుతారనుకోండి, మనం ఎదగలేము, కానీ వాళ్ళు ఎదుగుతారు. ఎందుకు? వారి దేవుని పట్ల వాళ్ళు ఎప్పుడు ఎలా వాడుకోవాలి దేవుడికి తెలుసు. అట్లా ఉన్నప్పుడు మనం ఏం చేస్తే పక్కటోళ్ళు నాకన్నా బాగా చెప్తుంది పరిచయం మంచిగా వాడబడుతుందని ఏమొస్తుంది, మనకి అసూయ వస్తుంది. అట్లాంటి స్వభావంగా కలిగి ఉంటుంది ఎవరు, రాహేలు. వాళ్ళ అక్క ఎందు కూడా రాహేలు ఎలాంటి స్వభావం కలిగి అసూయ పడుతుంది అనమాట. కానీ రాహేలు యొక్క అక్క లేయ జబ్బు కలది అయినప్పటికీ కూడా దేవుడు తనకి గర్భఫలం ఇచ్చాడు, పిల్లలను కంది. ఇప్పుడు ఈ రాహేలుకేమో అందంగా ఉంటుంది, దాని స్వభావం ఎలా ఉంటుంది, ఆమె స్వభావం అసూయ పడుతుంది. అందుకే దేవుని మీద ఆధారపడుకోకుండా దేవుణ్ణి అడగట్లా, అసూయతో ఉంటుంది. కానీ మనిషి వైపు చూస్తుంది కానీ దేవుని వైపు చూడట్లా, దేవుని వైపు చూడకుండా అసూయతో ఉంటుంది. మనం కూడా అట్లా జీవించకుండా అసూయతో ఉండకూడదు. మనం కూడా ఏదైనా సరే దేవుని పట్ల దేవుణ్ణి అడగాలి. దేవుడు అడిగితే ప్రతి ఒక్కటి ఇస్తాడు మనకు దేవుడు. ప్రతిదీ దేవుడి మీద ఆధారపడాలి. దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యందు మనం మోకరించి ప్రార్థన చేస్తే అసూయ అలాంటి స్వభావం లేకుండా విశ్వాసంతో ప్రార్థిస్తే ఏం చేస్తాడు, దేవుడు కూడా మనకు అనుగ్రహిస్తాడు. ఆమె ఏం చేస్తుంది, అసూయతో ఉంటుంది కానీ దేవుడిని అడగట్లేదు. ఎంత మట్టి మక్కకిచ్చాడు దేవుడు, నాకెందుకు అట్లా నా అసూయ పడుతుంది. కానీ అరే నేను వెళ్ళేది మరి దేవుడిని అడిగితే నాకు ఇస్తాడు అన్న విశ్వాసం ఆమెలో ఉండట్లేదు. ఉండకుండా ఏం చేస్తుంది, అసూయ పడుతుంది. మనం కూడా ఏంటంటే అలాంటి అసూయ స్వభావం కలిగి ఉండకుండా ఏదైనా సరే మన ఇతరుల మీద అసూయ పడకూడదు. మనకి ఇవ్వట్లేదు ఎందుకు అంటే దేవుణ్ణి అడగాలి. మనకు సమయం వచ్చినప్పుడు దేవుడు ఇస్తాడు. అంతేగాని ఒకరికి ఇస్తున్నారు, ఒకరు ఆత్మీయంగా ఎదుగుతున్నారు సన్నిధులు కూడా, ఒకళ్ళేమో ఆత్మీయంగా ఎదుగుతారు ఆత్మీయంగా, కొందరు ఎదగలేరు. ఎందుకు? వాళ్ళలో ఏదో లోపం ఉండబట్టి దేవుడు వాళ్ళని సరి చేసుకుంటారని ఇంకా వాటిని బట్టలు దేవుడు ఏం చేస్తాడు, ఆలస్యం చేస్తాడు. అట్లా అని చెప్పేసి మనం కూడా దేవుని వైపు చూడాలి కానీ మనుషుల వైపు చూడుకోకుండా అసూయ పడకూడదు. దేవుణ్ణి అడగాలి. మనకి ఏది కావాలన్నా సరే దేవుణ్ణి అడిగితే దేవుడు వరకు అనుగ్రహిస్తాడు. అది మొదటి కోణం. రెండో కోణం,
రాహేలు తన యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్క యందు అసూయపడి, యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడలేను సచ్చేదను. ఏమంటుంది? లేని ఎడలేను సచ్చేదను. వాదిస్తుందన్నమాట. ఏమని? నాకు గర్భఫలం నిమ్ము. ఇప్పుడు వాదిస్తుంది ఏమని? యాకోబు చేతుల్లో ఉండిద్దా గర్భఫలం అనేది? మనుషుల చేతిలో ఉండదు కదా, అది దేవుని చేతిలో. దేవుడు ఎప్పుడు ఇవ్వాలి ఏంటి అని, దేవుడు ఎప్పుడు ఇవ్వాలి ఏంటి అని దేవుడికి తెలుసు. ఎవరికి ఏ టైంలో ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, ఏ సమయంలో ఇవ్వాలి అనేది దేవుడికి తెలుసు. కానీ ఆమె ఏం చేస్తుంది? యాకోబుని అడుగుతూ ఉంటుంది, దేవుణ్ణి అడగట్లా. వాళ్ళ అక్క పిల్లల విషయంలో వాళ్ళ అక్కకి ఉన్నారనేమో అసూయపడుతూ వచ్చింది. మొదటి కొను. రెండో కొనులు ఏంటి? దేవుణ్ణి అడుకోకుండా ఏమన్నా అంటుంది, యాకోబుని అడుగుతుంది, నాకు పిల్లల్ని పిల్లల్ని ఆయన ఇస్తాడా? ఎవడు కదా, ఎవరిస్తారు? మనకి ఏది కావాలన్నా దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ ఆమె ఏమేం చేస్తుంది? దేవుణ్ణి అడగట్లా, యాకోబుని అడుగుతుంది. యాకోబు ఏమంటున్నాడు? నాకు గర్భఫలం నిమ్ము, యాకోబుతో నాకు గర్భఫలం నిమ్ము అని చెప్పేసి అడుగుతుంది. యాకోబు ఏమంటున్నాడు? నేను సామాన్యమైన వాడిని, అది నా చేతుల్లో లేదు, అది దేవుని చేతిలో ఉంది. దేవుని కృపను బట్టి ఆయన మనకు అనుగ్రహిస్తాడని చెప్తూ వస్తున్నాడు. కానీ ఆయన ఏం చేస్తుంది? వాదిస్తా ఉంది, నాకు ఇస్తావా లేదా? అదే మన ఇంట్లో పని వస్తువు కాదు కదా, తెచ్చి వెళ్ళంగా అడిగింది కదా అని వెళ్ళి తెచ్చి ఇవ్వడానికి. అదేంటి? దేవునితో కూడింది. దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమె ఏం చేస్తుంది? ఎంత మట్టికి వాదిస్తుందన్నమాట, నాకు ఇస్తావా ఇవ్వా, నాకు ఇస్తావా ఇవ్వా అని వాదిస్తుంది. మనం అట్లా ఉండకూడదు. మనకి ఏదైనా కావాలంటే కూడా, కొంతమంది చూడండి పిల్లలు ఉంటారు, ఏదైనా కావాలంటే ఏదైనా మన కుటుంబంలో ఏదైనా గొడవ వచ్చిందనుకో వాదిస్తారు, ఒకరినొకరు వాదించుకుంటారు, ఒకరు లోబడకుండా ఏం చేస్తారు? వాదిస్తూ ఉంటారు. వాదిస్తారా? తెలుసు కదా వాదించడం అంటే. అట్లా వాదిస్తా ఉంటుందంట. వాదిస్తుంటే యాకోబు ఏమన్నాడు? అది నా చేతుల్లో లేదు, నేను కూడా ఒక దేవుని మీద ఆధారపడేవాడిని, దేవుడు ఇస్తాడు, మనకు సమయం వచ్చినప్పుడు దేవుణ్ణి అడగాలి. నేను ఒక మామూలుగా ఉన్న మనిషిని, నువ్వు ఇవ్వమంటే ఇచ్చేది కాదు, అది దేవుడు అనుగ్రహించాలి, ఆయన సమయం వచ్చి మనకు అనుగ్రహిస్తాడు. కానీ ఆమె అట్లా వినట్లేదంట. వినకుండా వాదిస్తా ఉంది, నాకు ఇస్తావా ఇవ్వా. పిల్లలు కూడా చూడండి, ఏదైనా కావాలి అంటే అది ఇచ్చేదాకా ఊరుకోరు, వాదిస్తూ ఉంటారు. మమ్మీ మమ్మీ అని చెప్పిందే చెప్తారు, వాదిస్తూనే ఉంటారు. అట్లా రాహేలు కూడా యాకోబుని బాగా వాదిస్తుంది. ఏమని? నాకు కుమారులు నువ్వు, పిల్లల్ని నువ్వు అని వాదిస్తుందంట. వాదిస్తుంటే యాకోబు ఏమన్నాడు? నేనైతే నన్ను ఆ చేతుల్లో లేదు, అది దేవుడు అడుగుతుంది. ఆమె ఏం చేస్తుంది? యాకోబుని అడుగు అంత వాదిస్తుంది. కానీ అదే ఆ మాటలు దేవునితో వాదించి దేవుణ్ణి అడిగితే గట్టిగా నీకెవడా? మనం ఏదైనా సరే మోకరించి దేవుని మందిరంలో ప్రార్థించి మనం అడుగుతున్నప్పుడు దేవుడు మనకి ఖచ్చితంగా ఇస్తాడు. ప్రతిఫలం అనేది డెఫినెట్గా ఇస్తాడు. ఆయన ఒప్పుకోకుండా ఉండడు. ఏది అడిగినా కూడా సమస్తము సాధ్యంగా మార్చగల దేవుడు. అట్లాంటిది ఆమె ఏం చేస్తుంది? యాకోబు పట్ల వాదిస్తుందే తప్ప దేవుణ్ణి అడిగి మోకరించి దేవుణ్ణి అందు దేవునితో వాదించట్లా, దేవునితో మాట్లాడట్లా, దేవుణ్ణి అడగట్లా. ఆమె ఎప్పుడు మనుషుల వైపు చూస్తుంది, యాకోబుని విసిగిస్తుంది. వాళ్ళ అక్క పిల్లల విషయంలో వాళ్ళ అక్కకు ఉన్నారని ఇంకా లేరని చెప్పి ఏం చేస్తుంది? అసూయ పడుతుంది. ఇది రెండో కోణం. మూడో కోణం చూసుకుందాం. 30వ అధ్యాయం 1వ వచనం. రాహేలు తన యాకోబునకు పిల్లలు కనుక పోట చూచి తన అక్క యందు అసూయపడి, యాకోబుతో నాకు గర్భఫలం నిమ్ము, లేని ఎడల సచ్చేదను. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా, అతడు నేను నీకు గర్భఫలంను ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా నేను. చూడండి ఏమంటున్నాడు. మూడోది, నేనేమన్నా దేవుని చెప్తున్నారు కదా, వాదిస్తుంది అనమాట. నాకు పిల్లలు అని వాదిస్తుంటే ఏం చేస్తున్నాడు? ఏమన్నా దేవునికి ప్రతిగా ఉన్నానా? నేను కూడా ఒక సాదాసీదా మనిషిని. అది దేవుడు ఎప్పుడు ఇస్తాడో అప్పుడే, ఎప్పుడు ఇస్తాడో మనకి అప్పుడు విసిగిస్తూ ఉంటుంది. ఎవరిని? యాకోబుని. పదే పదే చెప్తుంది. ఇప్పుడు మనం చెప్పిందే చెప్పి విసిగిస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది? కోపం వస్తుంది. కోపం వచ్చింది కదా, అట్లా చేస్తుంది అనమాట. పదే ఒకసారి చెప్పి అడిగింది, వాదించింది, కాసేపు అయిపోయింది. మళ్ళీ ఏం చేస్తుంది? విసిగించడం అంటే ఒకే పదాన్ని పదే అది మన వల్ల అవ్వదు, తెలుసు నీకు.
తెలిసినప్పటికీ దాన్ని నువ్వు పదే పది గ్రహింపులు అనేది లేకుండా పదే పదే అడుగుతుంటే ఎలా ఉంటుంది? విసిగిస్తుంది అనమాట. పిల్లలు కూడా చూడండి, ఏమైనా కొనివ్వమంటారు, కొనివ్వలు కాదు, అది కొనిచ్చేంత వరకు విసిగిస్తానే ఉంటారు. మన దగ్గర లేవని వాళ్ళకి తెలియదు, పిల్లలు కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి విసిగిస్తూ ఉంటారు. పదే దాన్ని అరే లేదురా అన్నా సరే మమ్మీ 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 అని విసిగిస్తానే ఉంటారు. అట్లా రాహేల్ కూడా యాకోబు సాదాసిన మనిషి అయినప్పటికీ కూడా ఆయన చేతిలో అది లేకపోయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నా, నాకు పిల్లలు కావాలి, పిల్లలు అని పదే విసిగించేస్తా ఉందంట రాహేల్ యాకోబుని విసిగిస్తుంటే రాహేల్ ఏమంటుంది, నాకు గర్భఫలము నిమ్ము. ఆయన ఇస్తాడా గర్భఫలం? ఇవ్వడు. దేవుడు ఎంతబటికి వాళ్ళ పిల్లల విషయంలో అది అసూయగా ఉంటుంది, మొదటిది. రెండోది వాదిస్తుందన్నమాట పదే ఆయనతోని. జడ్జి ఉంటారు కదా, వాదిస్తారు, కోర్టులు ఎలా వాదిస్తారు అట్లా అని చెప్పేసి వాదిస్తా ఉంటుంది. వాదిస్తుంది కానీ దేవుని వైపు చోట్ల దేవునితో వాదించట్లు, దేవుణ్ణి అడగట్లేదు ఆమె. ఎవరిని అడుగుతుంది? ఎవరితో వాదిస్తుంది? యాకోబుతో వాదిస్తే ఏమొస్తుంది? మనం కూడా అట్లాగే మన కుటుంబాలు కూడా ఏదన్నా గొడవలు వచ్చినా సరే అట్లానే వాదిస్తూ ఉంటారు. భార్య భర్తలు ఇద్దరు ఒకరినొకరు వాదించుకుంటారు కదా, దానికి ఏంటి ప్రేమతో దాన్ని కూర్చుని మాట్లాడుకుని దాన్ని సరి చేసుకోరు. ఒకరి బట్టలు ఒకరు ఎలా ఉంటే వాదించుకుంటూ ఉంటారు తప్ప దానికి సొల్యూషన్ అనేది ఏంటో చూడరు, దేవుణ్ణి అడగరు. ఇద్దరు వాదించుకొని ఒకదాని తర్వాత ఒకటి గొడవ పెరగటం తప్ప ఏమీ లేదు, గొడవ పెంచుకునే వరకు ఉంటారు. అట్లానే రాహేల్ కూడా వాళ్ళ భర్త బట్టలు వాదిస్తుంది, విసిగిస్తుంది. పదే నాకు ఇవ్వు పిల్లల్ని అని పదే విసిగిస్తా ఉందంట. పదే విసిగిస్తా ఉంటే పదే నా గర్భఫలంను నిమ్ము అని ఏం చేస్తుంది? విసిగిస్తుంది. పిల్లల పట్ల పిల్లలు లేరని విషయంలో పదే అడుగుతుందంట. ఆ పదే దేవుని మందిరంలో మనం విశ్వాసించి మోకరించి ప్రార్థిస్తే దేవుడు మనకి ఇస్తాడు. ఆమె ఎవరి మీద ఆధారపడుతుంది? యాకోబు మీద ఆధారపడుతుంది కానీ దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి అడగట్లా. ఇంకా లోకానుసారమైన జీవితమే స్వభావం కలిగే ఉంటుంది. మన క్రైస్తవులు ఎలా ఉండాలి? మన కుటుంబంలో ఎవరి మీద కూడా దేవుడు మనకు నేర్పింది ఏంటి? దేవుని బిడ్డలు ఎవరి మీద అసూయ పడకూడదు. మనం ఏమన్నా చెయ్యాలనుకుంటే ప్రేమతో దాన్ని దేవుణ్ణి అడిగితే మనకు అన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ ఎలా ఆమె అంటుంది అంటే అసూయ పడుతుంది. వాళ్ళ అక్క ఎవరి మీద, వేరే వాళ్ళ మీద కూడా కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్న అక్క మీదనే అసూయ పడుతుంది. కానీ ఆమె మనస్తత్వం ఎలా ఉంది? స్వభావం వాళ్ళ అక్కది జబ్బు కలది అయినప్పటికీ కూడా ఆమె స్వభావం చాలా మంచిగా ఉంది కాబట్టి దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. నీ స్వభావం అందంగా ఉన్నావు, సౌందర్యంగా ఉన్నావు, అందం మోసకరం ఉంది కదా, సామెతలు ఉంటుంది, అందం మోసకరం వ్యర్థం అని. అయితే ఆమె అందంగా అదేంటి రాహేల్ అందంగా అయితే ఉంది కానీ ఆమె స్వభావం ఎలా ఉంది? అసూయ పడుతుంది. ఫస్ట్ది ఏంటిది? అసూయ పడుతుంది. రెండోది వాదిస్తుంది. 3 విసిగిస్తుంది అన్నమాట. ఎందుకు? పిల్లల విషయంలో వాళ్ళ అక్క విషయంలో అసూయ పడుతుంది, వాళ్ళ పిల్లల విషయంలో ఏం చేస్తుంది? వాదిస్తుంది. ఎవరితో? యాకోబుతో పదే అడుగుతూ విసిగిస్తుంది, వాదిస్తుంది అనమాట. కానీ మనం జీవితాల్లో అలా వాదించి విసిగించుకోకుండా ఎవరి మీద ఆధారపడి దేవుని మీద ఆధారపడింది అలాంటి స్వభావం కలిగి ఉండే ప్రేమతో వాదించుకోకూడదు. భార్య చాలా కుటుంబాల్లో కూడా ఏం చేస్తారంటే వాదించుకుంటూ ఉంటారు. దాని సొల్యూషన్ ఏంటి అని గ్రహించుకోకుండా ఒకరినొకరు వాదించుకుంటూ ఎక్కడి వరకు వెళ్తే కోర్టు దాకా వెళ్తారు కదా, కోర్టు దాకా వెళ్తారు. అక్కడ లాయర్ వాదిస్తూ ఉంటాడు, అప్పుడు సమాధానం పడతావు. అదేది ఇంట్లోనే కూర్చుని మంచిగా వాదించుకోకుండా మంచిగా మాట్లాడుకుంటే అది సాల్వ్ అయిపోయింది. కానీ కుమారులను ఇచ్చేది ఎవరు? దేవుడు. ఇప్పుడు మనకి ఏదన్నా ఉందనుకో, ఇప్పుడు పిల్లలు లేరు, ఎందుకు కలగట్లేదు? మనకి ఏదన్నా ఉందనుకోండి ప్రాబ్లం, దేవుడు మనకి బయలుపరుస్తాడు తొందరగానే. ఎందుకు? దాన్ని సరి చేసుకుంటామని. దానికి ఏమైనా మెడిసిన్ మంచిగా ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి సొల్యూషన్ చూసుకుంటాము. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన దానికి ఎలాంటి మందులు వాడాలి ఏంటి అనేది చూసి దానికి సరైన ట్రీట్మెంట్ ఇస్తాడు. మంచిగా వాడితే అది తొందరగా వస్తుంది. కొన్ని దేవుడు ఏమీ లేకోకుండా మనకి ఏమీ లేదు, అంత మంచిగా ఉంది, అంత నార్మల్గా ఉంది, అయినా మనకి దేవుని బిడ్డలు ఇవ్వట్లేదంటే ఎవరి లోపల ఉన్నట్టు? మనలో లోపం ఉంది. ఆ లోపం ఏంటి? ఇతరుల మీద
ఆశిస్తున్నాం కానీ దేవుని వైపు చూడట్లేదు. అది దేవుని వైపు చూస్తే దేవుడు ఏ టైంలో ఎలా ఇవ్వాలో అన్నీ అనుగ్రహిస్తాడు మనకి కదా. కానీ ఆమె రాహేల్ ఎలా ఉంటుంది స్వభావం అంటే అసూయ పడుతుంది. ఎవరో మళ్ళీ వాళ్ళ సొంత అక్క మీదనే. ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారంటే పక్కన వాళ్ళ మీద ఏమన్నా చీరలు కానీ అలా కొనుక్కున్నారనుకో, అరే ఆమె పెద్ద నక్లీస్ కొనుక్కుందే నాకు లేదే అని అసూయ పడుతుంటారు. కానీ ఆమె ఎలా ఉందంటే వాళ్ళ అక్క మీదనే అసూయ పడుతూ వస్తుంది. 4వ మాట, దేవుడికి ప్రతిగా ఉన్నానా అని అంతాకి నా దాసైన సింహం ఉన్నది కదా, ఆమెతో అక్క కాదు 31 చదవండి. 31 30 అధ్యాయం 1వ వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లలను కలుపుకోవటం చూసి తన అక్కయ్యను అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలం ఇవ్వు, నేను అలా నేను చచ్చను. చాలక్క. భర్తకి ఏం చేస్తుంది? అది డోర్ తీయక్క. కోపం పుట్టిస్తుంది. ఇప్పుడు దేవుణ్ణి అడగకుండా రాహేలు యాకోబు మీదే దృష్టి ఇస్తుంది. రాహేలు దేవుని వైపు ఆధారపడట్లా. ఎవరి మీద ఆధారపడుతుంది? మనుషుల మీద ఆధారపడుతుంది అనమాట. ఏం చేస్తుంది రాహేలు? పదే వాదిస్తుంది. ఎవరితోని? భర్తతోని. దేవునితో వాదించట్లేదు, దేవుణ్ణి అడగట్లేదు. భర్తను ఏం చేస్తుంది? పదే ఏం చేస్తుంది? విసిగిస్తుంది. దేని విషయంలో? పిల్లల విషయంలో విసిగిస్తుంది. అప్పుడు మనం విసిగిస్తుందంట. అప్పుడు ఏమైంది? యాకోబుకి కోపం రేపగా ఏం చేస్తుంది? పదే మన పిల్లలు కూడా పద్దాకు విసిగిస్తుంది. మనకి ఎలా ఉంటుంది? కోపం వస్తుంది. అది మనం ఇవ్వగలం, అయినా సరే విసిగిస్తున్నారని చెప్పి కోపం వచ్చిందా లేదా? కానీ పిల్లల విషయంలో ఏం చేస్తుంది? విసిగిస్తున్నప్పుడు ఏమవుతుంది? కోపం వచ్చేస్తుంది. అంటే కోపాన్ని తెప్పిస్తుంది యాకోబుకి కోపం తెప్పిస్తుంటే యాకోబు మాత్రం ఏమి అనలేకపోతున్నాడు. కోపాన్ని ఇంకా ఎక్కువ చెప్తున్నాడు. చక్కగా అడుగుతుంది, చెప్తున్నప్పటికి ఆమె ఏం చేస్తుంది? విసిగించి కోపాన్ని పుట్టిస్తుంది. కానీ ఆమె తెలుసుకోవట్లేదు, దేవుని వైపు చూడట్లేదు, దేవుణ్ణి అడగట్లేదు, ఆమె స్వభావం మర్చుకోవట్లేదు. అరే ఇట్లా ఇంకా ఇసుకిస్తే ఏమొస్తుంది? ఇంకా కోపం వచ్చేసి ఇంకా ఎక్కువైపోతుంది. కానీ వస్తుందా? ప్రేమ కలుగుతుందా? మనం ఏం చేయాలి? ఏమో కోపం పుట్టించకూడదు. ప్రేమతో కూర్చుని ప్రేమతో అడగాలి. ప్రేమతో అడిగినప్పుడు దేవుణ్ణి ప్రేమతో మనం దేవుని అని భయభక్తులు కలిగి ప్రేమతో విశ్వాసంతో మనం దేవుణ్ణి అడిగితే మనకి అన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమె ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? కోపం పుట్టించే దానిగా ఉంటుంది రాహేలు యాకోబుకి. పదే అడుగుతూ కోపాన్ని పుట్టిస్తుంది అనమాట. అప్పుడు యాకోబు ఏమంటున్నాడు? నేను సాదాసీదా మనిషిని, అది దేవుడు మనకు అనుగ్రహిస్తేనే మనకు వస్తుంది సమయం. దేవుడు ఎప్పుడు సమయం ఇస్తే అప్పుడు అని చెప్తున్నా సరే ఆమె గ్రహించట్లేదు. ఎప్పుడు ఎవరి మీద ఆధారపడుతుందంటే యాకోబు మీద ఆధారపడి యాకోబుని విసిగిస్తుంది, వాదిస్తుంది, విసుకుంటుంది. కానీ ఆ మాత్రం దేవుని వైపు చూడట్లా, దేవునికి లోపడట్లేదు, ఇంకా స్వభావం మార్చుకోవట్లా. అరే మనం మరి యాకోబు చూడండి, దేవుని బిడ్డలే కదా వాళ్ళు. దేవుని వాళ్ళ ఇస్సాకు వాగ్దాన పుత్రుడు, అబ్రహాము దేవుని వైపు తిరిగిన వాడు. కానీ అలాంటి కుటుంబంలో ఎలాంటి స్వభావం కలిగి ఉంటుంది? అసూయతో ఉంటుందన్నమాట. అసూయ లోకమైన వాటిని ఆశ్రయిస్తుంది. కానీ ఆమె దేవుని వైపు చూడట్లేదు, దేవుణ్ణి అడగట్లేదు, దేవునికి లోపడట్లేదు. ఎంత మట్టికి ఎవరిని అడుగుతుంది? యాకోబుని అడుగుతుంది, వాదిస్తుంది, విసిగిస్తుంది యాకోబుని. మనమైతే అట్లా ఉండకోకుండా కోపాన్ని పుట్టించి వారు ఉండకూడదు. మనం ఎట్లా ఉండాలంటే దేవుని వైపు చూసి మన ఏదన్నా ఇంట్లో ప్రాబ్లం కానీ ఏదన్నా సమస్య వస్తే ఎవరిని అడగాలి? ఫస్ట్ మనుషుల వైపు కాదు చూసేది. ఎవరిని అడగాలి? దేవుని మీద ఆధారపడాలి, దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగితే అప్పుడు మనకేం చేస్తాడు? అన్నీ సమకూరుస్తాడు. కోపం ఉండొచ్చు. మనం క్రైస్తవ బిడ్డలో కోపంగా ఉంటే ఎట్లా ఉంటుంది? ప్రేమ కలిగి ఆత్మీయత కలిగి ఒకరినొకరు ప్రేమించుకునే వారంగా ఉండాలి. మన కుటుంబంలో కూడా చాలా మంది అట్లానే ఉంటారు. భర్తనే మన అడిగారు అనుకోండి, అది ఇచ్చే వరకు ఊరుకోరు, కోపం పుట్టిస్తూ ఉంటాడు. ఆయన బయటికి వెళ్ళి పనులు చేసుకుని చాలా అలసిపోయి వస్తాడు. కానీ ఇంటికి నా బిడ్డది నేను అది అడిగాను కదా, ఈరోజు తెస్తాడో తేడో అని రాగానే కొంచెం ప్రేమతో ఆయన మంచినీళ్ళు వచ్చి కొంచెం మంచిగా
పలకరించి తిన్నావా లేదా ఏంటి అని మంచిగా అడగాలి. ఎలా ఉంది నీ డ్యూటీ, ఎలా ఉంది నీ పని అని అడుగుతా ఉండి ప్రేమతో మాట్లాడాలి. ఆమె ఎలా ఉంటుంది, కోపాన్ని పుట్టిస్తుంది, పదే పదే అడుగుతుంది. ఆయన ఎన్నో పనులు చేసుకుని వస్తాడు. పనులు చేసుకొచ్చినప్పుడు మనం ప్రేమతో ఉండాలి. కానీ కోపం పుట్టించి విసిగిస్తే ఎలా ఉంటుంది వాళ్ళకి? మనతో మాట్లాడాలన్నా తలకాయ నొప్పి వాళ్ళకి, మాట్లాడరు మనతోని. కానీ మనం చాలా మంది అట్లానే చేస్తారు, అలాంటి స్వభావం కలిగి ఉంటారు. పదే అడుగుతూ ఉంటారు, కోపాన్ని పుట్టిస్తూ ఉంటారు. కోపం పుట్టించినప్పుడు దాన్ని సంపాదించుకోగలుగుతాం మనం? ప్రేమతో సంపాదించుకోవాలి, ప్రేమతో అడగాలి. ఎవరిని దేవుడు అడిగితే దేవుడు ఏదో ఒక రీతిగా సహాయం చేస్తాడు. అట్లాగా ఆమె పిల్లల విషయంలో కూడా రాహేలు ఏం చేస్తుంది, కోపాన్ని పుట్టించేలాగుంటుంది, విసిగిస్తుంది. ఎవరిని? యాకోబుని పదే విసిగిస్తుంది అనమాట. అట్లా విసిగించుకోకుండా మనం కూడా ఎట్లా నడుచుకోవాలంటే దేవుని పట్ల ఎంతో విధేయతో ప్రేమతో ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించాలి, నడవాలి ప్రేమతో. 5వ మాట, 5వ చూద్దాం రండి. 30వ అధ్యాయం 1వ వచనం అక్క రాహే చదవండి. ఏమంటుంది? సచ్చేదను. మనం అలాంటి మాటలు మాట్లాడొచ్చా? సచ్చేదను మాట్లాడొచ్చా? దేవుని క్రైస్తవుల బిడ్డలం అయ్యండి సచ్చేదను అని అనొచ్చా? అనకూడదు కదా. ఏదైనా మనకి ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఆమె ఎలా మాట్లాడుతుంది? లోకానుసారమైన మాటలు లోకంలో సంబంధించి మాటలు మాట్లాడుతుంది. దేవుణ్ణి అడగట్లేదు. నాకు పిల్లల్ని ఇవ్వకపోతే ఏమంటుంది? సచ్చేదను, చచ్చిపోతా అంటుంది. కానీ అరే మరి నా భర్తని ఇంత విసిగిస్తున్నాను, నా భర్త నాకు ఇంత చెప్తున్నా సరే నేను వినుకోకుండా సచ్చేదను అని అంటుందే తప్ప దేవుణ్ణి అడగట్లా. అరే దేవుణ్ణి అడిగితే మరి నా భర్త ఇట్లా అన్నాడు, అది దేవుడు ఇస్తాడు, అది నా చేతుల్లో లేదు. అది దేవుడు ఎప్పుడు సమయం వస్తే ఏ టైంలో ఎలా ఇవ్వాలో అనేది దేవుడు ఇస్తాడు. కానీ మన ఆమె ఏం చేస్తుంది? నాకు గర్భఫలం పిల్లల్ని ఇవ్వకపోతే సచ్చేదను అంటుందంట. అట్లా మనం సచ్చేదను అని అనొచ్చా? అనకూడదు. ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి, దేవుని వైపు చూడాలి. దేవుణ్ణి మనం విశ్వసించి మోకరించి ప్రార్థించినప్పుడు సన్నిధిలో అన్న చూడండి ఎలా ప్రార్థించింది. విశ్వాసం నుంచి దేవుని యందు మందిరంలో ప్రార్థించి కన్నీటితో భారం కలిగి ప్రార్థిస్తే ఆమె గర్భఫలం పొందుకుంటూ వచ్చింది. అట్లా మనం కూడా మన జీవితాల్లో చాలా మంది దేవుని వైపు చూడుకోకుండా లోకం వైపు లోకం మీద ఆధారపడుతూ ఉంటారు. మనం దేవుని మీద ఆధారపడాలి కానీ మనుషుల మీద ఆధారపడకూడదు. అట్లా అని చెప్పేసి రాహేలు ఎలాంటి మాటలు మాట్లాడుతుంది? సచ్చేదను. పిల్లల్ని ఇవ్వకపోతే నేను సచ్చేదను అంటుంది. అలా అంటారా? సచ్చేదను. దేవుణ్ణి అడగమంటున్నాడు. నేను సాదాసీదా మనిషిని దేవుణ్ణి అడిగితే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు అది మనకు అనుగ్రహిస్తాడు అని అంటే ఆమె ఎలా ఉంటుంది? దేవుని మీద ఆధారపడట్లా. దేవుని యాకోబు చెప్తున్నా సరే వినట్లేదు. వినుకోండి ఏమంటుంది? సచ్చేదను, చచ్చిపోతా అంటుంది. కానీ దేవమ్మ నాకు ఎందుకు ఇలాంటి స్వభావం కలిగి ఉంటుంది? అలా ఎలాంటి స్వభావం కలిగి ఉంటుంది రాహేలు? 1 అసూయ, 2 వాదిస్తుంది. ఎవరితో? భర్తతో. ఏమని? నాకు పిల్లలు కావాలి అని వాదిస్తుంది. ఇంకోటి 3వది విసిగిస్తుంది. పిల్లల విషయంలో పదే విసిగిస్తుంది అన్నమాట. 4 కోపం. ఎవరికి? యాకోబుకి పదే చెప్పిన విషయాన్ని చెప్తే ఎలా ఉంటుంది? మనకి కోపం వస్తుంది. అట్లానే పిల్లల విషయంలో యాకోబుకి ఏమని కోపాన్ని పుట్టిస్తుంది అన్నమాట. ఆమె వినట్లేదు, దేవుడి వైపు చూడట్లేదు, ఎన్నో మనుషుల వైపు చూస్తుంది. యాకోబుని వాదిస్తుంది యాకోబుతోని. దేవుని వైపు చూడట్లేదు, దేవునితో వాదించట్లేదు, దేవునితో మాట్లాడట్లేదు, దేవుని అడగట్లా. దేవుని అడుక్కోకుండా ఏం చేస్తుంది? యాకోబుతో వాదిస్తుంది, విసిగిస్తుంది అన్నమాట. కోపాన్ని పుట్టేస్తుంది. ఆ కోపం వల్ల దేవుణ్ణి అయినప్పటికీ కూడా మనకు దేవుడు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు ఇస్తాడు. ఏ సమయంలో ఏది ఇవ్వాలి, ఎవరిని ఎలా ఏ టైంలో వాడుకోవాలో దేవుడికి తెలుసు కదా. కానీ మనం ఎవరిని ఎట్లా ఉంటున్నాం? దేవుని వైపు చూడకోకుండా మనుషుల మీద ఆధారపడుతున్నాం. అట్లా మన జీవితాల్లో కూడా చాలా మంది అట్లా దేవుని మీద ఆధారపడరు. దేవుని మీద ఆధారపడకుండా కుటుంబాల్లో చిన్న వాటికి వాదించుకోవడం,
చిన్న చిన్న విషయాలకి వాదించుకుని కొట్లాడుకోవటం, లోకానుసారమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎట్లా సత్యం ఉంటుంది అలాంటి మాటలు మనం మాట్లాడవచ్చా? క్రైస్తవులు మాట్లాడకూడదు. చాలా మంది అట్లా మాట్లాడుకుని వాళ్ళ కుటుంబాలని ఎంతో మంది నాశనం చేసిన వారిగా ఉంటున్నారు. రాహేలు కూడా ఏం చేస్తుంది? సత్యదను అంటుంది అనమాట. పిల్లల విషయంలో పిల్లలు లేరని చెప్పేసి ఏమంటుంది? నీ యాకోబు కోపం రగులు కొనగా, రాహేలు మీద రగులు కొనగా. నీకు గర్భఫలం ఇయ్యకపోయినా ప్రతిగా ఉన్నానా అని. ఏమన్నాడు? ఇయ్యకపోయినా సరే నేను ప్రతిగా ఉన్నానా, అది దేవుని చిత్తంలో జరిగేది, దేవుడు ఇస్తాడని అంటున్నాడు. ఎవరు? యాకోబు. అందుకని నా దాస్యత వృథా ఉంటది కదా. చాలు చాలు చాలు. మన జీవితాల్లో కూడా మనం అసూయతో ఉండకూడదు. మన జీవితాల్లో కూడా అట్లాగే ఉంటారు. అసూయ పడతారు. ఎవరి మీద? ఏమైనా ఆత్మీయంగా ఎదుగుతున్న వేరే వాళ్ళు పక్కన, అరే మనకి ఎందుకు ఇవ్వట్లేదే, మరి ఒకరి మీద ఇప్పుడు ఒకరిని చూసి మనం అసూయ పడకూడదు. మనలో మన దేవుడు వాడుకోవట్లేదంటే ఎందుకు వాడు? లాలో ఇంకా ఏం లోపాలు ఉండి నేను ఇంకేం సరి చేసుకోవాలి అన్న మనస్తత్వం కలిగి ఉండాలి, కానీ సరి చేసుకోవాలి. కానీ ఎలా ఉంటారంటే అసూయతో ఉంటారన్నమాట. అరే నాకన్నా బాగా చెప్తుంది, ఏమన్నా నాకన్నా పరిచయం మంచి వాడబడుతుంది, ఈమెనే వాడుతున్నారని, ఏమన్నా పక్కన వాళ్ళు ఏమన్నా పట్టి చేయాలి కానీ ఏమన్నా కొడుకు వాళ్ళ మీద అసూయ పడుతూ ఉంటారు. అట్లా ఉండకూడదు. మన జీవితం ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడి ఉండాలి. పదే ఏం చేస్తుంది? వాదిస్తుంది. పిల్లల విషయంలో ఏం చేస్తుంది? రెండోది వాదిస్తుంది. మూడోది పిల్లల కోసం పదే ఎవరిని విసిగిస్తుంది? యాకోబుని విసిగిస్తుంది. 4 కోపం పుట్టిస్తుంది అన్నమాట. ఎవరికి? యాకోబుకి. పిల్లల విషయంలో పదే అడుగుతూ కోపాన్ని పుట్టిస్తుంది. మళ్ళీ 5వది నేను సచ్చేదాను అంటుంది. పిల్లలు దేవుని మీద ఆధారపడి దేవునికి లోబడుకోకుండా దేవుని మనిషి వైపు ఆధారపడితే ఏం చేస్తుంది? సచ్చేదనం అనే మాటలు వస్తాయి. మన కుటుంబాలు కూడా చాలా మంది అట్లానే ఉంటారు. ఏమన్నా ఇవ్వకపోతే బెదిరిస్తూ ఉంటారు. అలాంటి మాటలు మనం మాట్లాడుకోకూడదు. మనం దేవుని బిడ్డలం కట్టి, క్రైస్తవుల బిడ్డలం కట్టి, దేవుడు మన కోసం ఎంతో మన పాపాలను క్షమించి తన సెలువులో రక్తం కడిచి, ఆ రక్తం మన పాపాలను కడిగి శుద్ధిపరిచిన పవిత్రాలను చేసినప్పుడు మన అందరూ ఎలా ఉండాలి? ప్రేమ కలిగిన వారమే ఉండాలి. అలాంటి జీవితాలు మనకు యొక్క కుటుంబాల్లో కానీ మన జీవితాల్లో అలాంటివి ఉంటే కనుక సరి చేసుకుందాం. రాహేల్ లాంటి స్వభావం కలిగి ఉన్నారనుకోండి, ఆ స్వభావాన్ని మనం ఎలా దేవుణ్ణి అడగాలి. అలాంటి స్వభావం కలిగి ఉంటే అవన్నీ మనం మార్చుకుని మన దేవుని వైపు ఆధారపడితే దేవుడే మనకి అన్ని అనుగ్రహిస్తాడు దేవుడు. అందుకే మనం ఎట్లా ఉండాలంటే దేవుని మీద ఆధారపడే వారంగా జీవించాలి. మనుషుల మీద ఆధారపడకూడదు. మనం కూడా రాహేల్ అనే స్వభావం కలిగి ఉండకుండా మనం సరి చేసుకుందామని ప్రార్థన చేసుకుందాం.